నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు వచ్చారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 సంవత్సరము 2 నెలల క్రితం నా జీవితంలో ఒక లైఫ్ టర్నింగ్ డే అనొచ్చు, సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు అనొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఒక ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం. 99.99 నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. సో మొట్టమొదట మనకు కావాల్సింది చూడండి మిత్రులారా, మీకు జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఆలోచన ఉందా? ఇది చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటి వరకు మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం తెలియనప్పుడు అది జీవితం సాధారణంగా ఉంటుంది. ఈ 2021 సంవత్సరం ఏదైతే ఉందో ఒక 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు వైట్ ఇన్కమ్, బ్యాంక్ బ్యాలెన్స్ చేయొచ్చు మిత్రులారా. 1%. అయితే దీనికి కావలసినటువంటిది మనకున్న 24 గంటల సమయం, అందులో నుంచి 2 గంటలు మీరు మాత్రం ఇవ్వాల్సిందే. అక్కడ ఎలాంటి కాంప్రమైజ్ లేదు, ఎలాంటి డిస్కౌంట్ కూడా లేదు, విత్ డిసిప్లిన్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, అది కూడా మనకు ఫిజికల్ అక్కర్లేదు, డిజిటల్ సిస్టమ్ ద్వారా. అయితే మిత్రులారా, ఒక వారం రోజుల వరకు మీరు పని చేయకూడదు. అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు పని చేయమని చెప్తారు ఎవరైనా, కానీ నేను మీకు చెప్తా ఉన్నా, వారం రోజుల వరకు మీరు పని చేయకండి. ఈ యాప్ను మీరు వాడండి. ఆ తర్వాత ఈ క్లాసెస్ వినండి. ఎప్పుడైతే మీరు వాడతారో, ఎప్పుడైతే మీరు వింటారో, ఆటోమేటిక్ కోర్సులో మీరు బిజినెస్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. బిజినెసే మీ దగ్గరికి వస్తుంది. మీరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ భూమి మీద 2 వర్గాలు అనేది ఉంది. ఒకటి ధనిక వర్గము, ఒకటి బీద వర్గం. మొట్టమొదట నేను చెప్పాను మనం ఎక్కడున్నాం. సో సిఎన్చారిగా నేను ఎక్కడున్నా అనే విషయం నాకు తెలియాలి మొదలు. నాకు నేను గొప్ప అనుకుంటే కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి అకౌంట్లోనైతే 2 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో వాళ్ళే కోటీశ్వర్లు, వాళ్ళే ధనవంతులు, మిగతా వాళ్ళు కాదు. నా అకౌంట్లో ₹1,00,000 దాటినాయి అంతే, ₹1,00,00,000 ఇంకా కాలేదు. కాబట్టి నేను కూడా 95%లోనే ఉన్నాను ఫ్రెండ్స్. నేను నా ప్రయాణం స్టార్ట్ చేశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా రాండి, కలిసి మనం పనిచేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం సక్రమమైన మార్గంలో. విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఈ 2 గంటల సమయం కూడా మన దగ్గర ఉంది. 24 గంటల్లో భగవంతుడు అందరికీ సరైన సమయం ఇచ్చాడు, రిలయన్స్ వాళ్ళకైనా, రిక్షా పుల్లర్కైనా. కానీ మన సమయం ఎక్కడ వ్యర్థం అవుతుంది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, దీంట్లో కేవలము ఒక ₹1,770. ఇది పెట్టుబడి కాదు మిత్రులారా. ఈ యాప్ను వాడుకోవడానికి ఒక లైసెన్స్, దాన్నే మనం ప్రైమ్ మెంబర్షిప్ అంటాం. జీవితకాల సభ్యత్వం అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక టికెట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక టికెట్. సో ₹1,770 కూడా మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనము కోటీశ్వర్లు కావడానికి కావలసిన అర్హత మనకు ఉంది. ఇక ఇప్పుడు కావాలి అనుకోవడం మన చేతుల్లో ఉంది మిత్రులారా. అయితే నమ్మశక్యం కాదు మనకు. కారణం ఏంటి? మన తాతలు ముత్తాతల నుంచి మనమంతా మధ్యతరగతి వాళ్ళం. గడిచిన మన జీవితంలో కూడా ఎంతో కొంత పని చేస్తా ఉన్నాం.
సో మన మైండ్ మొత్తం కూడా ఒక దగ్గర ఫిక్స్ అయిపోయింది. చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఎంతో కొంత ఉద్యోగం చేసుకోవాలి, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి. ఇలా ఒక రొటీన్ లైఫ్లోకి మనము ఎంటర్ అయిపోయాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ఆలోచనను మార్చాల్సిన అవసరం ఉంది. మనము ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తే వాళ్ళను కోటీశ్వరులు కావడానికి మనం పని చేస్తూ ఉన్నాం. కానీ మనం కోటీశ్వరులు కావడానికి కాదు. అంటే మన సమయాన్ని వాళ్ళకి అమ్మేస్తున్నాం అన్నమాట, ఒక విధంగా చెప్పాలంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన కోసం పని చేద్దాం, మన భవిష్యత్తు కోసం పని చేద్దాం. సో 1% సక్సెస్ అయిన 2 కోట్ల ఇన్కమ్ ఉంది. ఈ 2 కోట్ల రూపాయల ఇన్కమ్ కావడానికి 1770 రూపాయలు ఈచ్ 5. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నాకు కూడా ఇది అర్థం కావడానికి 1 year 2 months పట్టింది. ఎక్కడ ఉంది దీని గ్రిప్, ఎక్కడ ఉందని వెతుకుతా ఉంటే ఇంత లోపల 55,000 టీం ఏర్పడిపోయింది. ఓహో, గ్రిప్ ఇక్కడ ఉంది, నేను ఎక్కడనో వెతుకుతున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం తాళం చేతులు ఎక్కడ పొడగొట్టుకుంటే అక్కడ వెతకాలే తప్ప వెళ్తురున్న దగ్గర వెతుకుతే దొరకదు. సో బిజినెస్ ఎక్కడుంది అంటే మనం ఇచ్చేటటువంటి ఈ లెర్నింగ్ ఏదైతే ఉందో, 1 week టైం ఏదైతే ఉందో, 16 ట్రైనింగ్స్ ఏవైతే ఉందో, ఈ 16 ట్రైనింగ్స్లోనే సబ్జెక్ట్ మనకు తెలిసిపోతుంది. ఆ తర్వాత యాప్ను ప్రాక్టికల్గా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా స్మాల్ వర్క్, చాలా స్మార్ట్ వర్క్. సో మై డియర్ ఫ్రెండ్స్, అయినప్పటికీ కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి చేదు అనుభవాలు లేదా తెలిసి తెలియనటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కంప్లీట్ మనం ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. కంప్లీట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను హ్యాండ్ రైజ్ చేయమంటాను. అప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీకు ఒక స్పష్టత వస్తుంది. మీ 16 క్లాసెస్లో ఈరోజు ఒక క్లాస్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా 15 ఉంటాయి మిత్రులారా. చివరాఖరికి చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మీరు ఎవరి మాట కూడా మీరు నమ్మకూడదు ఫ్రెండ్స్. ఈవెన్ దో నా మాట కూడా మీరు నమ్మకూడదు. ఎవరి మాట మీరు నమ్మకూడదు ఫ్రెండ్స్. మీ మాటనే మీరు నమ్మండి, మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు గతంలో ఎవరెవరినో నమ్మేసాం మనం. వాళ్ళు రైట్ అనుకున్నాం, వాళ్ళకి అన్నీ తెలుసు అనుకున్నాం. కానీ చివరాఖరికి వాళ్ళకు తెలియదని తెలిసేసరికి మన జీవితంలో సమయము పోయింది, డబ్బులు పోయాయి. సో ఇప్పటి నుంచి మీరు ఎవ్వరి మాట వినొద్దు. ఈవెన్ దో నా మాట కూడా మీరు వినొద్దు ఫ్రెండ్స్. వినొద్దు అంటే మీటింగ్లోకి వచ్చినాక డిసిప్లిన్గా ఉండొద్దు అని కాదండి. నేను చెప్పింది ఏది కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. అందుకే మీరు 1 week అనేటటువంటిది ట్రైనింగ్ తీసుకోండి. ఆ 1 week అనేది యాప్ను వాడండి. 1770 రూపాయలతోటి మనం యాప్ను కంప్లీట్గా యూజ్ చేయగలుగుతాం. ఫస్ట్ యాజ్ ఏ యూజర్గా దీన్ని కంప్లీట్ వాడండి. ఆ తర్వాత ఈ 1 week క్లాసెస్ వినండి. సో మై డియర్ ఫ్రెండ్స్, హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప, ఎమర్జెన్సీ హాస్పిటల్ లాంటివి అయితే తప్ప మీరు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి. దాన్ని డిక్లైన్ చేయండి, కాల్ కట్ చేసేసేయండి. ఎందుకంటే మీరు మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయ్యే పరిస్థితి. మళ్ళీ ఒకసారి డిస్కనెక్ట్ అవుతే మీరు ఎంటర్ కాలేదు. దాని తర్వాత చూసినట్లయితే మీ మొబైల్ను హారిజాంటల్గా ఉంచండి. ప్రజెంటేషన్ను మీరు క్లియర్గా వినొచ్చు. దాని తర్వాత మీరు స్క్రీన్ షాట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సో పాజిటివ్ మైండ్ తోటి ఉండండి మిత్రులారా, ఓపెన్ మైండ్ తోటి మీరు ఉండండి. మొదలే చెప్పాను, నేను ఎలాంటి మీ దగ్గర ఫీజు తీసుకోవట్లేదు. నా ఉద్దేశం ఒకటే, 32 years నా యొక్క నెట్వర్క్ జీవితంలో ఏ కంపెనీ మనది కాదు, నెక్స్ట్ మనీ కూడా మనది కాదు. కానీ నెక్స్ట్ మనీ చేసే విధానం ఏదైతే ఉందో అది బలీయంగా ఉంది, స్పష్టంగా ఉంది. కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను, పని చేస్తూ ఉన్నాను. మీకు కూడా నచ్చినట్లయితే కలిసి మనం పని చేద్దాం. మిత్రులారా, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016న దీన్ని చట్టం తయారు చేయడం జరిగింది, గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది.
ఆ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడం ఒక ఎత్తు అవుతే, డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. అసలు ఎలా ఉండాలి అనేటటువంటిది అందరికీ గైడ్ చేసే పరిస్థితి వచ్చేసింది. చూడండి మిత్రులారా, ఈ రోజు వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్ మాత్రమే ఉంది. కొన్ని అగ్రి ప్రోడక్ట్స్, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్, కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్. అయితే మిత్రులారా, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ లేదు, జస్ట్ సర్వీస్ అనమాట. వ్యాట్ నుంచి జిఎస్టీగా కన్వర్ట్ అయ్యింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది టెక్నాలజీకి సంబంధించినటువంటి యాప్. టెక్నాలజీ కూడా మీకు తెలుసు, ప్రపంచం మొత్తం కూడా అప్డేట్ అవుతూ ఉంది. మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది, లేకపోతే మనం అవుట్డేట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా, ఇలా రకరకాల అవసరాల రీత్యా మనం ఆ టెక్నాలజీ యాప్స్ను ఇన్స్టాల్ చేస్తున్నాం, సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. వాళ్ళిద్దరిని అనుసంధానం చేసినందుకు 10 to 20% వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ కూడా ఏంటిది అంటే, ఇది ఒక బిజినెస్ అప్లికేషన్. అంటే ఇది మొత్తం ఆదాయం ఇచ్చేది, అంటే మన యొక్క ఖర్చులలో నుంచి ఆదాయం రావడం, అలాంటి ఒక టెక్నాలజీ యాప్ ఇది. అంటే పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇది. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయ్యింది. ఇప్పుడు గతంలో మాట్లాడుకున్న యాప్స్ అన్నీ చూసినట్లయితే అవన్నీ కూడా B2C, అంటే వాళ్ళు మనని కస్టమర్గా తయారు చేస్తారు. అయితే ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడైనా సరే B2B మొట్టమొదటిసారి వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్లో రావడం అడిషనల్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు మనం కస్టమర్గా చేస్తుండ్రు కాబట్టి ఆ లాభాలు మొత్తం వాళ్ళు తినేస్తుండ్రు. కానీ దానికి భిన్నంగా 10% 90% అనే విధానం ద్వారా నెక్స్ట్ మనీని లాంచ్ చేయడం జరిగింది. అందుకే ఇక్కడ ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అనుకున్నటువంటి పేటిఎం కూడా 15 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు. మిగతా B2Cలలో వారన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీ లాంచ్ అయింది, 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంతే. ఇప్పుడు మొన్న 1 జనవరికి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 4వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇది చిన్న బేబీ మాత్రమే, B2C తోటి పోల్చుకుంటే బేబీ. దాని తర్వాత రెండోది చూసినట్లయితే, ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు. ఈ 10% మెయింటెనెన్స్ కంపెనీ తీసుకుంటుంది, 90% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఇంకా యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? మొట్టమొదటిది సర్వీస్ సెక్టార్ కంపెనీ. 457 కంపెనీలు ఉన్నాయి, 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఇది ఒకే ఒకటి సర్వీస్ సెక్టార్. కావాలంటే మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. సర్వీస్ అంటే ఏంటి? అసలు క్యాష్ బ్యాక్ ఇచ్చే సర్వీస్ కాదు, ఇంకెన్నో దానికి పారామీటర్స్ ఉన్నాయి. దాని తర్వాత మిత్రులారా, ఒకే ఒక కంపెనీ ఈరోజు నెక్స్ట్ మనీ మాత్రమే ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్. ఇది చాలా చాలా మనకు ఉపయోగపడే విషయం. గతంలో చూసినట్లయితే నెట్వర్క్ అనేసరికి కానీ ఏదన్నా పెడమోగం పెట్టడానికి ప్రాబ్లం ఇదే. గతంలో వాళ్ళకు జరిగినటువంటి చేదు అనుభవాలు, దానికి ప్రధానమైనటువంటిది చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఈ 1770 అనేది ప్రైమ్ మెంబర్షిప్, అది ఇన్వెస్ట్మెంట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్.
చాలామంది ఇన్వెస్ట్మెంట్కు ప్రైమ్ మెంబర్షిప్ తేడా కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు అనుకుంటారు ఏంటి ఇటు పెట్టుబడి లేదంటా ఉన్నారు, 1770 కట్టమంటా ఉన్నారు అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ వేరు, ప్రైమ్ మెంబర్షిప్ వేరు. దాని తర్వాత మిత్రులారా, ఈరోజు భారతదేశంలో ఉన్న 456 కంపెనీల్లో అక్కడ మళ్ళీ సర్టెన్ టైం లోపల ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్ కొనుక్కోవాలి. అయితే ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు, మనకు ప్రోడక్టు లేదు, సర్వీసెస్ కూడా కంపల్సరీ యూజ్ చేసుకోవాలనే ఇది కూడా లేదు. దాని తర్వాత ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ డిజిటల్ సర్వీసెస్ ద్వారానే డెలివరీ అవుతుంది, ఫిజికల్ కాదు. ఫిజికల్ అనేసరికి మళ్ళీ మనం మోసుకెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి, గతంలో మనం చేసాం ఆ పనులు. ఇక్కడ ఆ పని నుంచి మనకు విముక్తి కలిగింది. తర్వాత విషయానికి వస్తే, ఏ కంపెనీలో ఎవరు పనిచేసినప్పటికీ ప్రధానమైనటువంటిది కష్టార్జితం, డబ్బు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడా లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఉంది 24/7. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడే కటాఫ్ చేసుకోవచ్చు, ఎమ్మటే పేమెంట్ తీసుకోవచ్చు బ్యాంకు ద్వారా. దీనికి నిదర్శనమే ఈరోజు టీమ్ గ్రోత్ అన్నమాట. ఎందుకంటే జనాలు ఆమోదిస్తేనే ఏదైనా ముందుకెళ్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 సంవత్సరము 2 నెలల క్రితం నేను ఒక్కడనే, కానీ ఈరోజు 55,000 టీం అయ్యింది. దాని గొప్పతనం నాదంటే కాదు మిత్రులారా, సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ ఫాస్ట్ బిజినెస్ కావడానికి ప్రధానమైనటువంటిది ఇన్స్టెంట్గా పేమెంట్ రావడం. దీంట్లో ఇన్కమ్స్లో కూడా ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నప్పటికీ మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మనం ఒక 1% సక్సెస్ అయినా 2 కోట్లు. కానీ ఎందుకు మనం అటెంప్ట్ చేయకూడదు, 100%కి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అది ఎంత ఈజీగా చేయొచ్చో కూడా మీకు సబ్జెక్ట్ అయిపోయేసరికి తెలిసిపోతుంది. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్ అనేది అది యాక్చువల్గా ఇంకా వ్యాపారం స్టార్ట్ కాలే, మనకు పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే, మనం న్యూజరీలోనే ఉన్నాం. ఆ తర్వాత సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ ద్వారా మన లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, మన తర్వాత మన యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని ఇచ్చే విధంగా ఉంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే యాప్ నేను ఎవరికి ప్రమోట్ చేయొచ్చు, వేరే వాళ్ళకు ప్రమోట్ చేసే కంటే ముందు నేను స్టార్టింగే చెప్పా, వారం రోజులు మీరు వాడండి, వారం రోజులు మీరు వినండి. ఇది మనం చేయాల్సినటువంటి డిసిప్లిన్. వారం రోజులు మీరు దీన్ని వాడండి, ఎవరిని నమ్మకూడదు, సిఎన్చారిని కూడా నమ్మకూడదు, మీ నీడను కూడా మీరు నమ్మకూడదు, మిమ్మల్ని మీరు నమ్మండి. సో మీరు ప్రాక్టికల్గా యూజ్ చేయండి. వారం రోజులు మీరు రెగ్యులర్గా ఉదయం 1 గంట, రాత్రి 1 గంట కోటీశ్వర్లు కావడానికి, బ్రతకడానికి కాదు మిత్రులారా, బ్రతకడానికి మీరు పని చేస్తూ ఉన్నారు, బ్రతుకులలో ఒక కొత్త మార్పు కోసం. 1 వీక్ ఈజ్ ఎనఫ్. ఈ రోజే స్టార్ట్ అయిన వాళ్ళు ఈ రోజు నుంచి 1 వీక్, మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అక్కడి నుంచి 1 వీక్, 16 క్లాసెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు వ్యాపారానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వ్యాపారమే మీ దగ్గరకు వస్తుంది. దీంట్లో ఉన్న బ్యూటీ అది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫస్ట్ మనం యూజర్గా దీన్ని వాడండి, వారం రోజులు వినండి, ఆ తర్వాత మీరు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, వ్యాపారమే మీ దగ్గరకు వస్తుంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, టీం అంతా కూడా మనం ఆన్లైన్ ద్వారానే మేనేజ్మెంట్ చేయొచ్చు, ఆఫ్లైన్ లేదు మిత్రులారా. ఇక్కడ ఫిజికల్గా నేను పోతా సార్, మీటింగులు పెడతా సార్, ఇప్పటిదాకా చాలా పెట్టినాం మీటింగ్స్, చాలా చేసినాం, అవన్నీ చూసినాం, 32 ఏళ్ళు అయింది చూడబట్టి. కానీ మిత్రులారా, ఈ సంవత్సరం 2 నెలల కాలం నుంచి నేను ఇంటి దగ్గర కూర్చొని పని చేస్తున్నా. మీరు ఇంటి దగ్గర కూర్చొని పని చేయండి, మీరు కోటీశ్వర్లు కాండి. దాని తర్వాత చూసినట్లయితే మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది ఉన్నప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అందుకే మనం గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈజ్ హీరో. అర్థం చేసుకోండి మిత్రులారా. అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో మనం మూమెంట్ చేయాల్సిందే.
ఆ తర్వాత మన లైక్ మైండెడ్ పీపుల్ కొందరు వస్తారు. ఈ రోజు మీరు టెస్ట్ చేయండి. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు బాగుపరుచుకోలేని వ్యక్తి రేపు మన కుటుంబానికి అతని యొక్క అండదండలు ఉంటాయని మీరు ఎలా అనుకుంటారు? సో మై డియర్ ఫ్రెండ్స్, మనం డిసిషన్ తీసుకుంటే మన ఎంబడి నడవడానికి కొంతమంది డెఫినెట్గా వస్తారు. ఇది గ్యారెంటెడ్. ఆ తర్వాత మిత్రులారా, జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు చిన్న టీం, 10 నుంచి 20 వేలు కూడా కమిషన్ రాని చిన్న టీం. ఈరోజు వాళ్ళ ఇంటికి లక్షల రూపాయలు వెళ్తున్నాయి. దురాదృష్టవశాత్తు క్యాన్సర్ ద్వారా అతను చనిపోవడం జరిగింది. అది బాధాకరమే, కానీ డబ్బులు ఎందుకు వస్తూ ఉన్నాయి? గొల్లెం లేనటువంటి కంపెనీ మిత్రులారా. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, ఈ రోజు వరకు నేను చూడలేదు, ఫ్యూచర్లో చూస్తానన్న నమ్మకం అయితే నాకు లేదు. నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్. అసలు గొల్లాలు లేని కంపెనీ. అంత స్పష్టత ఉంది. అందుకే మీకు నేను చెప్పాను, వారం రోజులు మీరు టైం ఇవ్వండి, బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది. 2021 లోపల కోట్ల రూపాయలు మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటాయి 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 గ్యారెంటెడ్. కానీ ఈ వారం రోజులు మీరు ఇచ్చేటటువంటి సిన్సియారిటీ, మీ యొక్క డెడికేషన్, మీ యొక్క డిసిప్లిన్, ఇది ఆధారపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ప్రొఫైల్ రాయండి. నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ కంపెనీని 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. ఆ ఇయర్లో సార్ ఏజ్ 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అభిషేక్ కుమార్ బర్మన్ గారి పేరు వస్తుంది. మిత్రులారా, ఇప్పుడు 7 ఏళ్ళు పూర్తి చేసుకొని 8వ ఇయర్లు ఉన్నాం మనం. ఇప్పటి వరకు మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. మరి అలాంటి కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీ తెచ్చిందనే విషయము మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మర్పురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది. మిత్రులారా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టినారు. అవన్నీ కూడా B2C. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు సేమ్ అదే సిస్టమ్, సేమ్ అదే పని. వచ్చిన దాంట్లో 10%, 90% అనేది డిజైన్ జరిగిపోయింది. 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ లాంచ్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫార్ములాను మార్చలేదు మిత్రులారా. నెంబర్ 1 నోట్ చేసుకోండి, మీ దగ్గర ఫార్ములా మార్చని కంపెనీ, దినాభివృద్ధి చెందుతున్న కంపెనీ, నెట్వర్క్ మాఫియాను దూరం ఉంచిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. నేను సభాముఖంగా చెప్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ వచ్చింది, ఆ తర్వాత కంపెనీ విజన్ కూడా ఉంది. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ? నెంబర్ 1 ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మనం వాడేటటువంటి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఏదైతే వాడుతున్నామో అవన్నీ కూడా వాలెట్స్ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వాటిలాగా వాడలేం దీన్ని. ఎందుకంటే ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. అతి త్వరలో ఇది క్లియర్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన కష్టార్జితం ఏదైతే ఉందో అది గనక నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులే కాదు, మీరు ఎవరికైనా IMPS చేయొచ్చు. ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ లోపల వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనని ఒక ఎంప్లాయ్ చేయట్లేదు కంపెనీ, ఇక్కడ మనని ఒక కస్టమర్ చేయట్లేదు కంపెనీ. ఇక్కడ అందరం కూడా మనము ఎంటర్ప్రెన్యూర్స్, నెక్స్ట్ ప్రెన్యూర్స్ అన్నమాట. అంటే మనం అంతా కూడా బిజినెస్ టైకూన్స్ మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచన ఆ విధంగా ఉందా? మన యాటిట్యూడ్ ఆ విధంగా ఉందా? సర్వీస్ మెంటాలిటీ అంటే ఇక్కడ ఎంప్లాయీస్ మెంటాలిటీ ఉందా? కస్టమర్ మెంటాలిటీ ఉందా? ఓనర్ మెంటాలిటీ ఉందా? ఇది ఎవరికి వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.
ఆ తర్వాత మిత్రులారా ఈ కామర్స్ వ్యాపారం ఆన్లైన్ గత సంవత్సరంలో కరోనా కంటే ముందు 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దాని తర్వాత బి2బి మిత్రులారా, ఇప్పుడు మీకు చెప్పాను, ఇప్పటి 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4 సంవత్సరాలు ఇప్పటివరకు బి2బి ఇంకోటి రాలా. ఎందుకు రాలేదు అంటే మిత్రులారా, మినిమం మార్జిన్ మీద మ్యాక్సిమం వర్క్ చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఉన్నా వచ్చినప్పటికీ కూడా మనం ఎక్కడ బెంగపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మనీ నెంబర్ 1గా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా. గవర్నమెంట్ ఏ పని అయితే చేస్తుందో గవర్నమెంట్ చేసేటటువంటి పాలసీకి మనం సపోర్ట్ చేయడం. ఆ తర్వాత మనం చూసినట్లయితే హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ఇంటికి ఒక ఉద్యోగం కాదు మిత్రులారా, ఇంట్లో 18 సంవత్సరాల పైన ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన గవర్నమెంట్ అప్రూవ్డ్. ఇది ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. భయం ఎప్పుడు పడాలంటే మిత్రులారా, మనము తప్పు చేస్తే భయపడాలి, చెయ్యాలనే ఆలోచన మనకు ఉంటే భయపడాలి. కానీ ఎప్పటి వరకైతే మనకు అలాంటి ఆలోచన కానీ లేదు, మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే పని చేయకపోయినా మీరు ఇంట్లో వండుకోండి, రోజు 10 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు వస్తాయి అని కమిట్మెంట్ చేస్తారు. వాళ్ళు భయపడాలి, ఎందుకంటే రేపు కంపెనీ ఇవ్వకపోతే వాళ్ళని అడుగుతారని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరికి మనం కమిట్మెంట్ కావాల్సిన అవసరం లేదు. ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, సర్వీస్ ప్రొవైడర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు భారత డైరెక్ట్ సెల్లింగ్లో మీరు చూసినట్లయితే ఇది గవర్నమెంట్ వెబ్సైట్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. అక్కడ సీరియల్ నెంబర్ 274. ప్రతి 6 నెలలకు స్క్రూటినీ అయినప్పుడు కొన్ని కంపెనీలను తీసేయడం కూడా జరుగుతుంది. సో సీరియల్ నెంబర్కి అనేది ఎప్పటికప్పుడు అది అప్ డౌన్ అవుతుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం 274. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న అన్ని కంపెనీస్ కూడా ఖచ్చితంగా 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అందరు కూడా ఓకే అంటున్నారు, కానీ తేడా ఏంటి వాళ్ళ మధ్యలో మన మధ్యలో తేడా ఏంటి ఇది చూడాలి. వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు మాత్రమే యాప్ ఉంటుంది. ఆ తర్వాత కనుక మనం మళ్ళీ కిట్ కొనకపోతే, ప్రోడక్ట్ తీసుకోకపోతే మన యాప్ అదృశ్యమయ్యే పరిస్థితి. ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రండి, అది అలానే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇకపోతే భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన ఎక్కడా లేనటువంటిది ఒకే ఒక నెక్స్ట్ మనీలో ఉంది. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ విషయం మీరు అర్థం చేసుకోండి. అమెజాన్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ప్రతి రంగంలో అతను పొదుపు చేసుకోవచ్చు. జెన్యూనిటీ ఉంది ఇక్కడ, ట్రాన్స్పరెన్సీ ఉంది ఇక్కడ, పారదర్శకత ఉంది ఇందులో. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకవేళ కనుక మీరు పని చేసినట్లయితే, పని ఎప్పుడు 1 వీక్ తర్వాత మీ దగ్గరికి బిజినెస్ వస్తుంది. అప్పుడు మీరు ఇది 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మిత్రులారా. ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 2 ప్రైమ్ మెంబర్షిప్. నేను ఎప్పుడు దీనికే ప్రియారిటీ ఇస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే. మనకు ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్లకు ఆఫర్స్ అండ్ టైఅప్ యూజ్ చేసుకోవచ్చు. పార్ట్ 1లో మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, లైవ్లో ఎగ్జాంపుల్స్తో సహా. అయితే మై డియర్ ఫ్రెండ్స్, అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు, ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు రీఛార్జ్ అని, షాపింగ్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్ ఇవన్నీ సర్వీసెస్ వాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది B2Bలో డెవలపింగ్ కంపెనీ కాబట్టి మీరు 50-50 లెక్కేసుకోవాలి. ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా 100% వర్క్ చేస్తుంది. ఇది మనం చేస్తున్నాం కాబట్టి డెవలపింగ్ కంపెనీ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనకి ఎలా బ్యాక్ అయిపోతుంది బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. నెక్స్ట్ రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది కంపెనీ. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఆ తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. యాక్చువల్ ఇది ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా లేని రీపర్చేజ్ నెక్స్ట్ మనీలో ఉంది.
ఆ తర్వాత మనం ఫ్రీ సైన్అప్ చేయించినప్పటికీ చేసుకున్న అతనికి చేయించిన వాళ్లకు 50-50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయి. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. పార్ట్ 2 సెషన్లో మీరు ఈరోజు మార్నింగ్ చాలా క్లియర్గా చూడడం జరిగింది. ప్రతి పార్ట్ 2లో మీకు ఉంటుంది మిత్రులారా. బుకింగ్ చూసినట్లయితే అక్కడ కూడా మనకు 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతూ ఉంది, 2-4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ కామర్స్. మీకు ముందే చెప్పాను నేను, ఇది డెవలపింగ్ యాప్ అని చెప్పేసి. ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు అని చెప్పేసా. చూసుకోండి మీరు కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్ యూజ్ అవుతూ ఉంది, ఇక్కడ కూడా క్యాష్ వస్తూ ఉంది, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే కొన్ని సర్వీసెస్లో క్యాష్ బ్యాక్ లేదు. అయినప్పటికీ కంపెనీ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ కూడా ఎప్పుడు ల్యాబ్స్ కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి ఈరోజు. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మొదట మనము, తర్వాత జనాలు లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. మనకు సర్వీస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది. ఎంత గ్రేట్ ఆపర్చునిటీ ఉంది మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత ఒక గొప్ప వ్యాపారంలో మనం భాగస్వామిగా, పార్ట్నర్గా అవుతున్నామంటే ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, 1500 కంపెనీ, 18% జిఎస్టీ గవర్నమెంట్, టోటల్ 1770 లైఫ్ టైంలో ఒక్కసారి మిత్రులారా. దాని తర్వాత మనం వాడుతున్నాం కాబట్టి ఈ 1 వీక్లో మీరు పని చేయకండి అని నేను బిగినింగ్లోనే చెప్పా. ఈ 1 వీక్ మీరు యాప్ను వాడండి. అక్కడ జరిగినటువంటి విషయాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయండి. మీరు వ్యాపారం కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. టెక్నిక్ ఇది. అబద్ధం చెప్పొద్దు. ఎప్పుడు కూడా వ్యాపారం కోసం మనం అబద్ధం చెప్పకూడదు. నిజమే మాట్లాడాలి. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మనకు, కానీ తర్వాత మీకు అదే అర్థమైపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రెస్ట్కి వస్తారో అదే రెఫరల్ ప్రోగ్రామ్. దీనికి ఎలాంటి రైట్ లెఫ్ట్ గొల్లాలు లేని కంపెనీ. మిత్రులారా, ఈ రెఫరల్ చేసినందుకు గాను రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అట్టో బైనరీ. మిత్రులారా, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు, వెయిట్ చేయండి, పర్ఫెక్ట్ కాండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కేవలం 2 పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్, రెండోది హెల్ప్ అండ్ అర్న్. ఈరోజు ప్రతిరోజు ఉదయం రాత్రి నేను వచ్చినటువంటి వాళ్ళకు నేర్పిస్తున్నా. నాకేం ఖర్చు లేదు, వాళ్ళకేం బాధ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 20% వస్తుంది. ఆ 20% కూడా ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మన అకౌంట్కు తీసుకోవచ్చు, మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు కూడా పంపొచ్చు. ఐఎంపిఎస్ అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అంటే అడ్మిన్ ఛార్జెస్ 5% డిడక్ట్ అవుతుంది. టీడీఎస్ 3.75 డిడక్షన్ అవుతుంది. ఇకపోతే మిత్రులారా, ఎవరు మన మాట వింటుండ్రు వాళ్ళతోటి మీరు పని చేయండి. ఎవరు దీని ప్రతి పాజిటివ్ ఉన్నారు, పాజిటివ్ గ్రూప్ను తయారు చేయండి. మార్కెట్లో నెగటివ్ గ్రూప్ ఉంటుంది, పాజిటివ్ గ్రూప్ ఉంటుంది. సో మన లైక్ మైండెడ్ పీపుల్ పాజిటివ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ మనకు రెఫరల్ ఇన్కమ్ 20% 300 రూపీస్ ఇన్స్టెంట్గా వస్తుంది. ఆ తర్వాత రెఫరల్ టు రెఫరల్ ఒక పర్సెంటేజ్, ఒక విధానం ద్వారా, ఒక పద్ధతి ద్వారా 74% 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దీన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు మిత్రులారా. దీన్నే మనం లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. ఆ తర్వాత రాత్రికి 6% రాయల్టీ, 80% to 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్. మిత్రులారా, ఈచ్ 5 అనే విధానం మీరు పర్ఫెక్ట్ కాండి. ఒక 5 మందిని పర్ఫెక్ట్ చేయండి, ఫినిష్. ఆ పర్ఫెక్ట్ వాళ్ళు కూడా సేమ్ అదే పని. అక్కడ ఆటోమేటిక్ కోర్సులో రెఫరల్ టు రెఫరల్ ఈ విధంగా 10 లెవెల్స్ ఏంది 100 లెవెల్స్ కూడా వెళ్ళవచ్చు. సో 178 CR అనేది మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్.
నేను 1% చెప్తున్నా, మీరు దాన్ని 10% చేయొచ్చు, 100% చేయొచ్చు మిత్రులారా. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ డబ్బులు కావాలంటే కూడా మీరు వరీ కాకండి. ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. 1000 కోట్లు అవుతుంది. క్యాలిక్యులేషన్ చేసుకొని పండుకుంటే కాదు, క్యాలిక్యులేషన్ చేసుకొని పని చేయాలి. పని మీన్స్ దీని గురించి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మిత్రులారా, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ రీపర్చేజ్ అని చెప్పేసి ఇది ఒక స్పెషల్ డిజైన్. మిత్రులారా, ఎవరి క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ అందులో 25% పక్కన పెట్టి 10 లెవెల్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. ఉదాహరణకు చూడండి మిత్రులారా, జియో ఫోన్. జియో వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీం తయారు చేశారు. 38 కోట్ల మంది టీం తయారు చేశారు. దాని యొక్క రిజల్టే ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000. మిత్రులారా, మనం కూడా ఇక్కడ 1,00,000 మంది టీం తయారు చేస్తూ ఉన్నాం. కానీ మనం డబ్బులు సంపాదించుకుంటూ టీం తయారు చేస్తూ ఉన్నాం. ఈ 1,00,000 మంది వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా జియోనో, ఎయిర్టెల్లో, ఓడానో, ఐడియానో ఏదో ఒక మొబైల్ అయితే ఉంటుంది. ఇద్దరికి వాళ్ళ కుటుంబాలు చూసుకున్నట్లయితే 400 రూపాయలు. దాని ద్వారా 2% 8 రూపీస్. అంటే మిత్రులారా, టోటల్గా 8 lakhs రూపీస్. ఆ తర్వాత అందులో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. సో మిత్రులారా, ఒక్కొక్కరికి 20,000 రూపీస్ ఇన్కమ్ ఫ్రమ్ జస్ట్ మొబైల్ రీఛార్జ్. మీరు అర్థం చేసుకోండి, మొబైల్ రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? మన కోసం వాళ్ళు చేసుకుంటారా? ఎవరి కోసం వాళ్ళే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం నిద్రపోతున్నా కూడా డబ్బులు వచ్చే గొప్ప విధానం ఉంది ఇక్కడ. దాని తర్వాత ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎస్, దానిపైన కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ అనేది పెద్ద ఇండస్ట్రీ కాబట్టి ఇన్సూరెన్స్ కూడా మిత్రులారా అక్కడ కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది దానిపైన. సో ఇది యాక్చువల్గా మన యొక్క ప్రాజెక్ట్. అది 3 ఇయర్సా 5 ఇయర్సా మనం రెడీ చేసుకున్నట్లయితే మన నెక్స్ట్ లైఫ్, ఆ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ మన యొక్క ఫ్యామిలీకి కూడా ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ మనీ చేయడం మూలంగా. ఆ తర్వాత మిత్రులారా, ఈ యొక్క క్యాష్ బ్యాక్ సిస్టంలో 100% యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ ఇందులో కలెక్షన్ జరగదు. ఆ తర్వాత మిత్రులారా, 10 లెవెల్స్ తర్వాత సిల్వర్ రాయల్టీ. ఫ్రంట్ లైన్లో 5 మంది, ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక్కరు వచ్చినప్పుడు సిల్వర్ రాయల్టీ. ఈరోజు మన మధ్యలో ఖమ్మం వాస్తవ్యులు విజయ్ గారు, జస్ట్ ఐ థింక్ 21 సంవత్సరాల ఒక బీటెక్ స్టూడెంట్ ఈరోజు సిల్వర్ రాయల్టీ సాధించారు. 24-25 ఇయర్స్ లోపల ఆయన క్రౌన్ డైమండ్ అయినప్పుడు ఆయన పర్ డే ఇన్కమ్ 10,000 to 15,000 రూపీస్ వస్తున్నప్పుడు రియల్గా చెప్పండి ఎలాంటి లైఫ్ ఉంటుంది ఒక స్టూడెంట్కు, అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ ఎండింగ్లో సార్ ఎక్స్పీరియన్స్ మనకు షేర్ చేస్తారు. ఒక స్టూడెంట్గా ఉంటూ అతను సిల్వర్ ర్యాంక్ ఎలా సాధించారు. సిల్వర్ రాయల్టీ ఒక గొప్పదనం మిత్రులారా, 5+9 14 మంది ప్రైమ్ మెంబర్స్ ఈ సిస్టంలో అయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 15 రూపీస్ 1%. నైట్ 12 o'clock తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, కంప్యూటర్ చేస్తుంది. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే ఫ్రంట్ లైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 మందిని మనం సిల్వర్ చేసినట్లయితే మిత్రులారా మనం గోల్డ్ అయ్యే పరిస్థితి. మనం గోల్డ్ అయినప్పుడు 2% మనకు వస్తుంది, 1% సిల్వర్కి వెళ్తుంది, 1% మనకు వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, వాళ్ళు గోల్డ్ కావాలనే రూల్ లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవ్వరు గోల్డ్ అయితే మనము డైమండ్ అయ్యే పరిస్థితి ఉంది. డైమండ్ అయినప్పుడు 3% అన్లిమిటెడ్ డెప్త్ వస్తూ ఉంది, సేమ్ డిఫరెన్షియల్. మిత్రులారా, సిల్వర్, గోల్డ్, డైమండ్ ఇవన్నీ కూడా మన టీం. కానీ క్రౌన్ డైమండ్ అంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్ మిత్రులారా 1%. నోట్ చేసుకోండి, అండర్లైన్ చేయండి. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఎక్కడ కూడా లేదు మిత్రులారా, ఒక్క నెక్స్ట్ మనీలో ఉంది. ఈరోజు
నెలకు 3 లక్షల పైన, అంటే 3 నెలల కౌంటింగ్ కాబట్టి 9 లక్షల పైన, అంటే రోజుకు 10,000 పైన తీసుకుంటా ఉన్నారు ఒక క్రౌన్ డైమండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరంలో 2021లో నెంబర్ ఆఫ్ క్రౌన్ డైమండ్స్ జిఎస్టి టీం తరఫు నుంచి రాబోతా ఉన్నారు. మీరు చూడబోతారు డిసెంబర్ వరకు. మనం ఒక కొత్త చరిత్ర సృష్టించబోతా ఉన్నాము నెక్స్ట్ మనీలో. సో మై డియర్ ఫ్రెండ్స్, అదంతా మీ సహకారం ద్వారా జరుగుతూ ఉంది. తప్పకుండా మనము ఒక నెంబర్ 1 టీమ్గా ముందుకెళ్తా ఉన్నాం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మన ఫ్రంట్ లైన్లో ఎవరైతే 5 మంది ఉన్నారో, ఆ 5 మంది వాళ్ళ ద్వారా 5 మీన్స్ లీడర్షిప్ రాయల్టీ. మిత్రులారా, ఇక్కడ మనం ఈ పని చేసినట్లయితే మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. ఇట్ ఈస్ ద లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే 30 రోజులలో కనుక అది చేయగలిగితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. 5-25 మనం వచ్చినప్పటి నుంచి 30 రోజుల్లో. ఆ తర్వాత 90 రోజులలో ఈ 5 మందిని గోవాకి తీసుకెళ్ళినట్లయితే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి. మిత్రులారా, ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత కాకపోయినా కూడా వరి కావద్దనే ఉద్దేశంతో, బాధపడొద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్. 5-25, 125, 625 స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు ఫారిన్ టూర్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళకి చెప్పండి పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే బాధ్యత మనది. ఆ తర్వాత కంపెనీ ఖర్చుల ద్వారా మనం ఫారెన్ దుబాయ్ వెళ్ళి రావచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది, డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. మీరు చెప్పండి మిత్రులారా, వ్యాపారంలో సిమిలర్గా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా మనకు హెల్ప్ చేస్తారా? కానీ ఇక్కడ మాత్రం ఒక 10 మంది హెల్ప్ చేయడానికి రెడీగా ఉండరు, కానీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడాలనే ఒక సదుద్దేశంతో నేను పని చేస్తూ ఉన్నా. అందుకే నేను చెప్పాను, ఎవరు చెప్పింది మీరు నమ్మకూడదు, మిమ్మల్ని మీరు నమ్మండి. ఆ తర్వాత మిత్రులారా, ఇంకా అప్లికేషన్ పైన తర్ఫీదు ఇవ్వడానికి ఉదయం టైంలో ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా విన్ విన్ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశం లేదు. టీం విషయంలోనే కొద్దిగా భయపడతారు, ఎందుకంటే ఎక్కువసార్లు ఫెయిల్ అయినరు కాబట్టి. ఫెయిల్ అవుతామేమో సార్, నో ప్రాబ్లం, ఫెయిల్ కారు మీరు మన టీంలో. మన టీమే జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ కావాలనుకుంటే తప్ప ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ అయితే ఎట్లా సార్, నో ప్రాబ్లం, యాప్ మాత్రం మీరు వాడుకోవచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఒక కుటుంబానికి 16,731 ఉదాహరణ. సంవత్సరానికి ఈ డబ్బులు పిల్లల ఫీజులకు, పండగకి బట్టలకు ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత సైన్అప్ చేయకుండా ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సైన్అప్ చేసుకోండి. మీ యొక్క యూజర్, అంటే మీకు ఎవరైతే రెఫర్ చేశారో అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేయండి, పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి. అక్కడ కన్ఫర్మ్ స్పాన్సర్ పేరు, అంటే మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో అతని పేరు, అతని యొక్క యూజర్ నెంబర్, అతని యొక్క మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా, ఆరో స్టెప్లో పాస్వర్డ్. మిత్రులారా, ఆ తర్వాత చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ కావడానికి మనకు కేవలము ఒక పాన్ కార్డ్ ఉంటే చాలు. ఇది కంపెనీ రూల్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రైమ్ మెంబర్ అయిపోవచ్చు. ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత ప్రొఫైల్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే మన యొక్క బ్లడ్ రిలేషన్ అక్కడ యాడ్ చేసుకుంటాం, అప్డేట్ ప్రొఫైల్ చేస్తాం. ఆ తర్వాత మిత్రులారా, వాలెట్లోకి వెళ్ళేసి యాడ్ మనీ చేసుకోవాలి. ఆ యాడ్ మనీ నొక్కగానే అక్కడ మనకు 1770 అగుపిస్తుంది. ఆ తర్వాత వెంటనే మనకు గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క అకౌంట్లో నుంచి ఈ నెక్స్ట్ మనీ వాలెట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. గూగుల్ పే ద్వారానా, పేటిఎం ద్వారానా, ఫోన్పే ద్వారానా, ఆన్లైన్ అకౌంటా, మనకి ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ నుంచి మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి, అక్కడ అప్గ్రేడ్ అని ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కగానే అప్గ్రేడ్ నౌ అంటుంది. మనం ఇచ్చినటువంటి బ్యాంక్ మీన్స్ పాన్ కార్డ్ నంబరు, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్, స్పెల్లింగ్ అన్ని చెక్ చేసుకొని అప్గ్రేడ్ నవ్ అనగానే థంబ్ మార్క్ వస్తుంది. మిత్రులారా,
ఒక్కసారి మనం ఇందులో సక్సెస్ అయిపోతే ఇక 100% సక్సెస్. సో మనం చేసిందే చెప్పాలి, చెప్పిందే మనం చేయాలి మిత్రులారా. అయితే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ అని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించి 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఆ డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టార్, మళ్ళీ ఆ సర్వీస్ సెక్టార్లో మొట్టమొదట డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది, అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గ్రేట్ డిసిప్లిన్డ్ సిస్టమేటిక్ సీనియర్స్ మన టీంలో ఉన్నారు, వాళ్ళ టీంలో మనం ఉన్నాం. ఆ తర్వాత కంపెనీ ఎలాగూ పర్ఫెక్ట్గా నడుస్తూ ఉంది లాస్ట్ 4 ఇయర్స్లో. ఆ తర్వాత మనం ఎలాగూ పర్ఫెక్ట్ ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ ఆలోచించినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి ఇప్పటివరకు నేను మాత్రం మీకు చెప్పాను, ఒక ప్రజెంటేషన్ మీకు ఇచ్చాను ఏం జరుగుతుందని చెప్పేసి. కానీ మిత్రులారా, ఎక్కడ లేనటువంటిది లైవ్ నేను వచ్చింది నిజమేనా కాదా మీకు ముందే చెప్పా. మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. అయినప్పటికీ కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఒకటే, ప్రతి వ్యక్తి బాగుపడే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు బాగుపడకూడదు. 3వ తారీఖు అక్టోబర్ 2019 8:55:24 మిత్రులారా, స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత నేను అదే రోజు ప్రైమ్ మెంబర్ అయినా కాలేదా ఎక్కడ చూడొచ్చు, ఎలా చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్. మనం చెప్పాను సైన్అప్ చేసుకున్నప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. లాస్ లేనటువంటి ఓన్లీ ఒకే వ్యాపారం చూడండి ఫ్రెండ్స్, 50, ఆ తర్వాత 1500. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు రెగ్యులర్గా నేను పని చేస్తూనే ఉన్నా. చూడండి మిత్రులారా, టోటల్గా 4041 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే 4041 రూపాయలతో సమానం రివార్డ్ పాయింట్స్. ఒక యూజర్గా నేను ఎప్పుడైనా వాడుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యూజర్ను కాదు, ఉన్నవి వాడుకుంటా. దానికోసం నేను టైం వేస్ట్ చేయ మిత్రులారా. ఎందుకంటే అర్నింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అర్నింగ్ స్కోప్స్ బయట లేవు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను కావడం మూలంగా ఈ సంవత్సరం 2 నెలల కాలంలో నాకు అర్థం చేసుకోవడానికే టైం పట్టింది. 3 నెలలు అయితే హిందీ మీటింగ్కి వెళ్ళాను, తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. సో నేను అక్కడికి వెళ్ళి జనవరి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది గత సంవత్సరంలో. మరి ఇప్పటి వరకు ఆ యొక్క 1770 నేను పెట్టినందుకు అక్షరాల మిత్రులారా, ఈ రోజు ఈ క్షణం వరకు నా ఇన్కమ్ 5,565 రూపాయలు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఒక సంవత్సరము 2 నెలల్లో నా 1770 రూపాయలు ఈ విధంగా మారింది. ఆ తర్వాత మిత్రులారా, మీకు నిద్రపోయినా కూడా డబ్బులు వస్తాయని చెప్పాను, అది లెవెల్ క్యాష్ బ్యాక్. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదని కూడా చెప్పాను మీకు నేను. ఇది నేను ఒక 5 ఇయర్స్ ప్రాజెక్ట్ అనుకొని పని చేస్తున్నాను కూడా చెప్పాను మీకు నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, మనం చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా రోజుకు ఒక 2 గంటలు, మొదటి వారం రోజులు అయితే తెలుసుకోవడానికే. నేను చెప్పా కదా, ఎవరి మాట కూడా మనం వినకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, 9:51:59, 9:46:47, 9:46:11, 9:35:11, 9:27:39, 9:19:3, 9:16 9:04 మిత్రులారా, 9:03 మీ ఎంబడే ఉన్నా నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పిన, ఇవి రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోద్దా మీ మనసును అడగండి ఫ్రెండ్స్. ఆ తర్వాత టీం చెప్పా మీకు నేను, 55,000 మంది అయ్యారని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, నిజమా కాదా? ఎందుకంటే చెప్పడం చాలా మంది చెప్తారు. మిత్రులారా చూడండి, 55,949, రేపు 56,000 దిశకి వెళ్ళిపోతాం మనం. అయిపోతే రాత్రి కూడా కంప్లీట్ అయిపోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీలాంటి వ్యక్తిని, నేను సిల్వర్ రాయల్టీ తీసుకున్నా, నేను లీడర్షిప్ రాయల్టీ తీసుకున్నా. ఆ తర్వాత మీకు చార్ట్ ఏమని చెప్పినాం ఫ్రెండ్స్, 5, 25, 125, 625. చూడండి మిత్రులారా, 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నా నేను, 60 నెలలు ప్లాన్ చేసుకున్నా నేను పని చేస్తున్నా, మీరు పని చేద్దాం, కలిసి పని చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 అంటే ఇక్కడ 24 అంటే ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. 25 అంటే 68 ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. 125 అంటే 156 ఇది కంప్లీట్ అయిపోయింది.
625 అంటే 324 50% అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కొక్క లెవెల్ 6 నెలలు అంటే 18 నెలలు. కానీ ఒక సంవత్సరం 2 నెలలకే నేను రీచ్ అయిపోయినా. కాబట్టి 2024 బిఫోర్ 178 సిఆర్ ఇది వస్తుంది ఖచ్చితంగా. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఆ రోజు మా సార్లు చెప్పింది ఇదే. కానీ దీనిపైన నా యొక్క పరిశోధన మూలంగా అంత టైం కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ 2021 లోపల మీరు 1% సక్సెస్ అయిన 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఈ ఇయర్లోనే మీరు చేయొచ్చు. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఫస్ట్ మనం చెప్పినటువంటి డిసిప్లిన్ ఏదైతే ఉందో దాన్ని మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఇకపోతే మరి ఈరోజు మన మధ్యలో మీకు ముందే చెప్పాను, ఒక కాలేజ్ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్, ఒక విజయ్ గారు, ఖమ్మం వాస్తవ్యులు విజయ్ గారు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మనము తెలుసుకుందాం, ఎలా పనిచేశారు అతను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సిల్వర్గా అచీవ్ అయినటువంటి విజయ్ దాసరి గారికి ఖమ్మం వాస్తవ్యులు, వాళ్ళకు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి హార్దిక శుభాభివందనాలు. మీరు వెంటనే సిల్వర్, గోల్డ్, డైమండ్, సిల్వర్ అయితే అయిపోయారు, మీరు గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ, రాయల్ క్రౌన్ డైమండ్ దిశగా చేస్తూ 178 కోట్లు అనేది మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మీ అందరి తరఫున ఐ వెల్కమ్ అండ్ కంగ్రాచ్యులేట్ విజయ దాసరి గారు. వచ్చి మీ యొక్క విలువైనటువంటి మీరు ఏ విధంగా సిల్వర్ రాయల్టీ అచీవ్ అయ్యారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎస్, ఫస్ట్ విజయ్ గారిని అన్మ్యూట్ చేయండి. వెంకట్ సార్. ఓకే సార్, విజయ్ గారు వచ్చారు, కింద ఉన్నారు లాస్ట్ లో. విజయ్ గారు, నేను మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను యాజ్ ఎ సిల్వర్ గా, మీరు మాట్లాడండి ఫస్ట్. ఈ సమయం నాకు ఇచ్చినందుకు. సార్ నా మాట వినిపిస్తుందా సార్? స్పష్టంగా. ఓకే సార్, నా పేరు విజయ్ ఫ్రమ్ ఖమ్మం. మై యాక్టివ్ గ్రోనర్ అండ్ మై సిల్వర్ నేమ్ ఈజ్ స్వాతి మేడం. ప్రజెంట్ నేను బీటెక్ కంప్లీట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు 4th ఇయర్ లో ఉన్నాను. అంటే ఫస్ట్ ఈ ప్లాన్ చెప్పినప్పుడు మేడంతో నేను అంటే సరిగ్గా మేడం జూన్ లో చెప్పింది ఈ ప్లాన్ నాకు. బట్ నేను కొంచెం నాకు ఎగ్జామ్స్ లో పోస్ట్ పోయిన ఉండి 1 month గ్యాప్ ఇచ్చాను సార్. నేను ఆగస్ట్ 13th మెంబర్షిప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ నేను ఏమనుకున్నా అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 numbers చెప్పగలుగుతా అంటే నా నేను కాలేజ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ నా మాట కూడా వింటారు కదా, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అనేసి నేను అనుకున్నాను సార్ ఫస్ట్. కానీ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏదో, అరే నువ్వు ఇది చేయలేవు, ఏం చేయలేవు, ఇవన్నీ ఫ్రాడ్, ఇవన్నీ యాప్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, మీరేం నమ్మమాకండి అని చెప్పారు సార్ ఫస్ట్. కానీ నేను చెప్పిన ఫ్రెండ్స్ అందరూ నాకు హ్యాండ్ ఇచ్చారు. బట్ నేనేందంటే మళ్ళా స్వాతి మేడం గారికి ఫోన్ చేసి, మేడం నా ఫ్రెండ్స్ ఏంది ఇట్లా అంటున్నారు, ఫ్రాడ్, వాళ్ళకి ఏం తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ వీళ్ళు అనేటప్పటికీ నేను మొత్తం డిసప్పాయింట్ అవుతున్నాను, నా వల్ల కాదు మేడం, ఈ వ్యాప్ చేయలేమను, నేను కూడా మెంబర్షిప్ అసలుకి ఎందుకు తీసుకుని నాకు కూడా అర్థం కావట్లేదు మేడం అని చెప్పాను సార్. చెప్పినప్పుడు అప్పుడే మీరు అంటే నేను మీటింగ్ రాలేదు, జూమ్ మీటింగ్ కి, అంటే అంత టైం లేదనమాట. అంటే నేను రావడం పోవడం, కాలేజ్కి రావడం వెళ్ళిపోవడం ఇదే జరిగింది అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ డే నుంచి సార్ మీ మీటింగ్ రావడం నేను స్టార్ట్ చేసాను అనమాట. మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ డైలీ వింటూనే ఉన్నా సార్. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు జస్ట్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, నాకు కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ 10th ఫ్రెండ్స్, రిలేషన్స్, ఈవెన్ రిలేషన్స్ కూడా చెప్పాను సార్ మా బావ వాళ్ళు వీళ్ళందరికీ. ఆల్రెడీ వీళ్ళు అన్నారు కదా, నీకైనా పిచ్చా మెంటల్, ఫస్ట్ చదువుకోరా, తర్వాత జాబ్ చేద్దు, గవర్నమెంట్ జాబ్ చేద్దు అనేసి నాకు హెల్ప్ ఉండేటోళ్ళు అనమాట. బట్ నేను ఒకటే కండిషన్ తీసుకున్నాను సార్, నాకు ఈ ప్లాన్ మొత్తం అర్థమవుతుంది కానీ నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా. అంటే నాకు అన్నం పెట్టేటో లేరు, నాకు ఆకలి అవుతుంది, కానీ నేను ఎవరిని వెతుక్కోవాలి, ఏం చేసుకోవాలి అనేసి ఒక ఐడియాస్ తోని మళ్ళీ స్వాతి మేడం గారికి ఫోన్ చేశాను సార్. నాకు ఈవెన్ ఈ డౌట్ లో ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్వాతి మేడం గారికి ఫోన్ చేస్తూ ఉన్నాను. ఇట్లా మేడంతో నీకు టచ్ లో ఉండడం వల్ల నాకేందంటే మేడం ఒక చిన్న సలహా ఇచ్చింది సార్, నీకు ఫేస్బుక్ ఉందా, నువ్వు ఎవరిని నమ్మ మాకు, జస్ట్ ఫేస్బుక్ వెళ్ళు, నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే చెప్పారు సార్. నేను వెళ్ళిన డైరెక్ట్ నా ప్రొఫైల్ పిక్ అప్డేట్ మొత్తం చేసిన, డైలీ స్టేటస్ పెడుతూ ఉన్నాను సార్. ఓకే.
అప్పటికి నాకు 130 నెంబర్స్ కాంటాక్ట్ వచ్చారు సార్ నాకు. డైలీ వాళ్ళ పేర్లు చూసుకోవడం, వాళ్ళకి ఫోన్ చేయడం, మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్? అంటే మనకు ఎప్పుడైనా సరే ఆకలేటోళ్ళకి అన్నం పెడితేనే మనం తెలుసుకుంటారు సార్ ఇప్పటికి. ఎస్ నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు యాడ్ చేయడం ఇంకా నాకు చాలా మంచి బెనిఫిట్ అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పట్టుకుంటే నాకు ఇప్పుడు ఏం రాకపోయేది. వాళ్ళతో పాటు నేను కూడా ఉండేటోడిని. మీరు అనేటోళ్ళు సన్నసి కలిస్తే బూడిదే రాలుతదిలే గాని పెద్ద ఒరిగేదేం లేదు. ఎస్ వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు ఆగిపోయినారు. కానీ నాకు అర్థమైంది, క్లారిటీ ఉంది. కానీ నీ సోషల్ మీడియాకి వెళ్ళడం వల్ల నాకు మంచి మంచి యంగస్టర్స్ దొరికారు సార్. అంటే Okay. నెట్వర్క్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ చేయడం. అంటే వీళ్ళని ప్రే మెంబర్షిప్ చేశాను. బట్ వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను సార్ నేను. ఎస్ వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా సరే నేనైతే ఎలాంటి ట్రబుల్స్ ఎదురయ్యానో వాళ్ళతో డైరెక్ట్ చెప్పాను అనమాట. సార్ మీరు చెప్పేటప్పుడు ఒకసారి మన మీటింగ్ సెక్షన్ ఉంది కదా, ఒకసారి ఫార్వర్డ్ చేయండి, ఏం కాదు. వాళ్ళు విన్న తర్వాత కన్వెంట్ ఉన్న తర్వాత వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాతనే రమ్మని చెప్పండి. ఎస్ ఎందుకంటే మన దగ్గర ఏంటంటే సార్, మన ఎవరైనా కడతారు 10-70 రూపాయలు, కానీ మనకి హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కావాలి. ఎస్ ఎందుకంటే ఇప్పుడు ధనికుడే అవుతున్నాడు సార్. ఎవరైనా రిచ్ పీపుల్ అనే సరే రిచ్ అయితేనే ఉన్నారు. కానీ అవును. మనకు కావాల్సింది అంటే పూర్ పీపుల్స్ కావాలి. ఎస్ ఎట్లా అంటే వాళ్ళకి ఏం లేనోళ్ళు, అంటే అవి లేనోళ్ళు కాదు, వాళ్ళకి ఆకలితో ఉండాలన్నమాట. ఆకలేసే సింహం ఎక్కడ ఆగదు సార్ అది. ఆల్రెడీ నేను రోజు చూస్తూనే ఉంటాను అనమాట. ఆ Yes. సింహం గోల్ ఎలా ఉంటదంటే దాని ఆకలి తీర్చడానికి కోసం ఎలాంటి జంతువుని చంపేస్తాను అనమాట. ఎస్ దానికి అలాంటి కసి ఉన్నటోళ్ళు కావాలి మనకి. ఎస్ అట్లున్నప్పుడు మన టీం డెవలప్ అయితే ఆటోమేటిక్ గా మనం గ్రోత్ అవుతాం. ఈ Yes. సొసైటీ ఎలా ఉంటదంటే సార్, చంపేటోళ్ళని ఊరికే చంపుతా ఉంటది అనమాట. అది నా లైఫ్ లో ఫస్ట్ టైం జరిగింది సార్ నాకు. రిలేషన్స్ అందరూ ఒకేసారి హ్యాండ్ ఇచ్చేసరికి నాకు అనిపించింది అనమాట, రేపు రోజు నేను నేను బీటెక్ పాస్ అవుతా, జాబ్ వస్తే నమ్మకం ఉందా? గవర్నమెంట్ జాబ్ కి ఒక పోస్ట్ కి 100 మంది అప్లై చేస్తున్నారు సార్ యాక్చువల్ గా. ఎస్ నేను అనుకున్నా, డిసైడ్ అయ్యాను సార్. నాకు మేడం గారు చెప్పిన సలహాను నాకు చాలా ఇంప్లిమెంట్ చేసింది సార్. ఇప్పటికి నేను 5 ఫ్రేమ్ అచీవ్ అయినా సరే, సిల్వర్ రాయల్టీ అయినా ఈ క్రెడిట్ మొత్తం స్వాతి మేడం గారిదే సార్. నన్ను వెన్నెంటూ నడిపించే స్వాతి మేడం ఉన్నంత వరకు నాకు విజయం ఎక్కడ ఆగదు సార్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ అడుగు పెట్టినా సరే నా విజయం వెనుక స్వాతి మేడం గారు ఉంటారు. స్వాతి మేడం ఉన్నంత సేపు నా విజయం ఎక్కడికి పోదు సార్. అందులోటి మీ స్వాతి మేడం గారు ఓన్లీ నాకు వ్యాప్ పరిచయం చేశారు. దీనికి మార్గదర్శి అనేది మీరు సార్, సిఎన్చారి గారు. ఈ వ్యాప్ క్రియేట్ చేసిన అభిషేక్ కుమార్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు సార్. కానీ అంటే నేనేమంటున్నాను సార్, ఎవరి బలం వాళ్ళకే ఉంటది. కానీ మనలో ఉన్న బలాన్ని భయపెట్టే అంత కెపాసిటీ మనతో కొంచెం వెన్నెంటూ, అంటే ఒక చెంచుడంత ధైర్యం ఉంటే చాలు సార్ మనకి. ఎలాంటి విజయమైనా సరే మన దగ్గరికి వస్తుంది సార్ కంపల్సరీగా. ఎస్ ఇది మార్చి డైలాగ్ లో ఒక మార్చి అనే, అంటే మార్చి సినిమాలో మహేష్ బాబు చెప్తారు సార్. అంటే ఏమంటే అల్లు అర్జున్ కి నాకు ఈ డైలాగ్ అంటే మేడం చెప్పినప్పుడు నాకు ఇదే కనెక్ట్ అయిపోతుంది సార్. యాక్చువల్ గా సక్సెస్ అనేది ఎక్కడికి ఆగదు, సక్సెస్ అనేది జర్నీతో ఉంటది ఆటోమేటిక్ గా. అంటే ఒక బలమైన వ్యక్తితో పోల్చడం కంటే, అంటే బలం లేని వ్యక్తి కూడా అతనికి ఎంతో కొంచెం ఒక ధైర్యం ఉంటది. ఆ ధైర్యం కొంచెం బయటపెడితే చాలు ఆటోమేటిక్ గా. అంటే కొంతమంది హెల్ప్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు సార్. మన సెకండ్ ఇస్తే మన మేడం కూడా, అంటే నాకు అట్లా హెల్ప్ చేశారు మేడం గారు. అంటే నాకు చెప్పడం రావట్లేదు సార్, కొంచెం భయం కూడా ఉంది అట్లనేసి. ఓకే సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ వెంకట్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకున్నాను. షయద్ గారు అని రాశారండి, రామ్మోహన్ గారు అంటారు. ఓకే, గుడ్ ఈవినింగ్, చెప్పండి సయ్యద్ గారు. ఏం లేదు సార్, చిన్న కన్సర్న్. రామ్మోహన్ గారు రెఫరెన్స్ నేను, నా పేరు సయ్యద్. నాకు ఇవాళే చెప్పారు రామ్మోహన్ గారు, వాళ్ళ కోఆర్డినేటర్ స్వాతి గారు. ఓకే ఓకే, వాళ్ళు నాకు ఇవాళే దీని గురించి చెప్పారు, నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే సో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, మనకు గూగుల్ లో సెర్చ్ చేస్తే రావట్లేదు, ప్లే స్టోర్ లో యాప్ ఉంది. ఎలా అండి? మనకు వెబ్సైట్ అనేది లేదా సార్? ఇది వెబ్సైట్ది కాదు, ఇది మొత్తం టోటల్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది యాప్, ఇది అర్థమైంది. యాప్ తెలుసు సార్, కానీ మా కంపెనీ గురించి కానీ ఏం కానీ మా కంపెనీ అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. మీరు కంటిన్యూగా ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ సైన్ అప్ చేసుకుంటారా, మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారా, అది మీ చాయిస్ చేసుకొని ఫస్ట్ మీరు ఈ 8 days మీరు కంటిన్యూ అటెండ్ కాండి, మీకు అన్ని రిపోర్ట్స్ అన్ని దొరుకుతాయి మీకు. ఓకే సార్. 1 week మీరు ఓన్లీ దీన్ని స్టడీ చేయండి, యాప్ను వాడండి మీరు.
ఫ్రీ సైన్ అప్ ఓకే అయితే సార్. ఫ్రీ సైన్ అప్ అయితేనేమో ఆఫర్సెంట్ అయ్యే వాడుకుంటారు, మీరు ప్రైమ్ మెంబర్ అయితేనేమో మొత్తం వాడుకుంటారు, తేడా అంతే. అవునవును. కాబట్టి ఫస్ట్ అవును సార్, అవును వారం సార్, అవును రోజులు సార్. మీరు వాడండి, వారం రోజులు మీరు వినండి, పని చేయకండి. మీ అబ్జర్వేషన్ టైమే ఇది. ఓకే. 1770 ఓకే. ప్రాబ్లం లేకపోతే ప్రైమ్ మెంబర్ కాండి, ప్రాబ్లం ఉంటే ఆపేసేయండి, ఇబ్బంది లేదు. మొదలు మీరు తెలుసుకోండి 1 వీక్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. నెక్స్ట్. కరెక్ట్ అన్మ్యూట్ చేశాను సార్. రెస్ట్. ఇక్కడ యాక్చువల్గా ఆయన ఏంటంటే సురేష్ మండేపల్లి అని రాసి పక్కన సారీ సార్ అని రాశారు సార్. అంటే ఆయన యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్, మళ్ళా సురేష్ అనేది వేరా మరి? ఓకే, నో ప్రాబ్లం, అన్మ్యూట్ చేయండి, చెప్తాను సార్. చేశాను సార్. మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంది, మైక్ మీద మీరు టచ్ చేసినట్లయితే మీ వాయిస్ వినిపిస్తుంది సార్. మాట్లాడండి. మీ పేరు? సార్ నా పేరు. మీ యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ సార్? అప్లైనర్ యాక్టివ్ సార్. ఎవరండి? ఎవరు మా అప్లైనరా? మీ సిల్వర్ ఎవరు సార్? సిల్వర్ స్టార్ ఎవరండి? సిల్వర్ స్టార్ మరి చారీ సార్. సారీ సారా? సార్తో మాట్లాడండి. హలో, మాట్లాడండి సురేష్ సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అయితే ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత నేను ఎవరిని 10 మందికి చెప్పాను స్టార్టింగ్ లో. చెప్పిన తర్వాత ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎవరికైతే 10 మంది చెప్పినానో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అందులోనే 4 యాక్సెప్ట్ చేసి జాయిన్ అయినారు. ఇంకా ప్రైమ్ మెంబర్ కాలే, ఇంకా 2 మెంబర్స్ వేరే అడిషన్ గా జాయిన్ అయినారు. మొత్తం 6 మెంబర్స్ అయ్యారు. కాకపోతే దీని వల్ల ఇప్పుడు ఇంకోటి సార్, మనకు రేపు ఎడ్యుకేషన్ సెక్షన్ కదా మార్నింగ్. సో డౌట్స్ రేపు అడగవచ్చు కదా, ఇప్పుడు అవసరం లేదు కదా. అయితే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు 2021లో మీరు మొదటిసారి వచ్చిండ్రా ఈ రోజు? అవును సార్. 2021 వచ్చి ఆల్రెడీ ఇప్పటికి 11 రోజులు అయిపోయింది మనకు కదా. జస్ట్ ఒక 10 days లో నాకు రాలే. అయితే అదే అందుకే ఇప్పుడు మీరు చేయాల్సిన 2020 వరకు చేసిన పని అంతా ఒక ఎత్తు, 2021లో మనం చేసే పని ఇంకొక ఎత్తు. ఫస్ట్ ఎవరికైనా మీరు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇనిషియల్ ఈ రోజు కూడా మీరు మీటింగ్ లో స్టార్టింగ్ నుంచి ఉండరు కదా, మనము వారం రోజుల వరకు ఎవరిని ఏమి పని చేయకమనండి. మీరు కూడా ఏం పని చేయకండి. కేవలం మీ అండర్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారంటే, ఈ వారం రోజులు యాప్ను వాడుకోమనండి, 16 క్లాసెస్ వినమనండి, పని చేయొద్దు. ఎందుకంటే ఇప్పటిదాకా పని మనం చేసినాము, మన తాతలు ముత్తాతలు అందరు చాలా పని చేసినారు వాళ్ళు. ఆ చాలా పని చేసిన పర్యావసానమే మనం మధ్యతరగతిలో ఉన్నాం మనం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి 2021లో అంటే, వారం రోజుల వరకు మీరు పని చేయొద్దు, వాళ్ళు కూడా పని చేయొద్దు. ఒకవేళ డబ్బుల ప్రాబ్లం ఉంటేనేమో 1770 లేవనుకుంటేనేమో సైన్ అప్ చేసుకోమనండి, యాప్ను వాడుకోమనండి. లేదండి 1770 రూపాయలు ఏం ప్రాబ్లం లేదు అంటే కంప్లీట్ యాప్ను వాడుకోమనండి, కానీ వారం రోజులు మాత్రం ఎడ్యుకేషన్ తీసుకోమనండి. ఆ తర్వాత మాత్రమే బయటికి వెళ్ళాలి. లేకపోతే ఇంకా 10 జనరేషన్స్ అయినా మనం మధ్య తరగతిలోనే ఉంటాం తప్ప ఉన్నత తరగతికి వెళ్ళడానికి వీలు లేదు. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పింది ఒక్క ముక్కలో చెప్పండి, ఏం అర్థమైంది మీకు? ఖచ్చితంగా వారం రోజులు జాయిన్ అయిన తర్వాత వారం రోజులు మాత్రమే వినండి. ఆ తర్వాత డిసైడ్ ఫ్యాక్టర్ మీరు నిర్ణయించుకోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే 1770 రూపాయలు కట్టి మీరు ప్రైమ్ మెంబర్షిప్ కాండి. లేకపోతే యూజర్ ఐడితోని మీకు వచ్చిన ఆఫర్స్ అండ్ సైన్ అప్ యూజ్ చేసుకొని ఆదాయాన్ని సేవ్ చేసుకోండి. కరెక్ట్. ఇంతే. ఈ వారం రోజులు మనం చేయాల్సిన పని ఏంటంటే, యాప్ను వాడుకోవాలి, సిలబస్ సబ్జెక్టు వినాలి, అంతే. ఆటోమేటిక్ కోర్సులో ఎడ్యుకేషన్ ఆటోమేటిక్ కోర్సులో వారం రోజుల తర్వాత ఈయన బిజినెస్ కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈయన దగ్గరికే బిజినెస్ ఆటోమేటిక్ కోర్సులో వస్తుంది. 2021 లోపల 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఉంటాయి. ఇది నేను చెప్పడం కాదు, వారం అయినాక మీరే చెప్తారు ఎట్లుంటుంది అనేది.
ఓకే సురేష్ సార్, ఈ రోజు నుంచి మీరు ఇదే పని చేసి వాళ్ళని కూడా మీరు ఏం చేస్తారో అటెండ్ చేయండి. ఒకవేళ ఏదైనా కారణం చేత మన మీటింగ్ లాక్ అయిపోతుంది కాబట్టి సిగ్నల్స్ ఏమన్నా కట్ అయిపోయినా కూడా మళ్ళీ మీరు మీటింగ్లకు రాలేరుగా. అయితే అటువంటి అప్పుడు మీకు గ్యాప్ వస్తుంది కాబట్టి మీటింగ్ అయిపోయినాక మీకు రికార్డెడ్ పంపిస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ రోజు రాత్రి వరకు ఆ 2 ప్రోగ్రామ్స్ పూర్తి చేసినాక మాత్రమే మీరు వండుకోవాలి. ఒక పూట మీరు అన్నం తినకపోయినా బాధ లేదు, కానీ సిలబస్ మాత్రం కంప్లీట్ చేసే పండుకోవాలి. ఇంత నిబద్ధతతోటి చేయండి, ఇంత నిజాయితీతోటి చేయండి. డెఫినెట్గా ఈ వారం రోజుల తర్వాత మీరు ఆటోమేటిక్ కోర్సులో లైఫ్ చేంజ్ అవుతుంది. అది నా గ్యారెంటీ. ఓకే సురేష్ సార్, రెగ్యులర్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు 11 అయిపోయింది, మీకు ఇంకా 15 ఉన్నాయి. ఇక మీ వాళ్ళని కూడా రేపు పొద్దుటి నుంచి స్టార్ట్ చేయమనండి. అన్ని క్లియర్ చేసే బాధ్యత నాది. ఎవ్వరి మాట మీరు వినొద్దు, సిఎన్చారి మాట కూడా మీరు వినొద్దు, మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. కానీ మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముకోవాలి. మీ మనసుకు ఏది నచ్చిందో అదే చేయాలి మీరు. ఓకేనా? క్లియర్ క్లియర్ సురేష్ సార్? క్లియర్ సార్. రైట్, నెక్స్ట్. ఓకే, ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఎవరికి లేదు సార్, అందరూ కూడా. ప్రతిరోజు మిత్రులారా, ప్రతిరోజు మీకు ఇంతకుముందు 2020లో ఆ రోజు సిలబస్ మీద మాత్రమే మాట్లాడేవాళ్ళం. కానీ 2021 నుంచి ప్రతిరోజు మీతోటి ఉదయం నేను లైవ్లో మాట్లాడుతున్నా. సబ్జెక్టు రిలేటెడ్ కాకుండా, అంటే నెక్స్ట్ మనీకి సంబంధించిన ప్రతి క్లారిటీ నేను ఇస్తున్నా. మళ్ళీ నైట్ నేను ఇస్తున్నా. 2 times మీకు నేను క్లారిటీ లైవ్లో మీతోటి నేను వస్తున్నా. కాబట్టి 2020 డిఫరెంట్, 2021 డిఫరెంట్. కాబట్టి ఈ 2021లో మీ అకౌంట్లో 2 కోట్ల రూపాయల బ్యాలెన్స్ నేను చేయడానికి నాకు మీరు ఇచ్చే సహకారం ఏంటిది, నాకు మీరు ఇచ్చే ఫీజు ఏంటిది అంటే ఓన్లీ డిసిప్లిన్గా మీరు ఉండడమే నాకు ఇచ్చే ఫీజు. సో ఎవరిని మీరు బ్రతిమిలాడకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. మీరు మాత్రం సిస్టంలో ఉండండి. బిజినెస్ కోసం మీరు వెళ్తే అది బిజినెస్ కాదు, బిజినెసే మీ దగ్గరకు వస్తుంది. అదే రియల్ బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన మధ్యలో ఖమ్మం వాస్తవ్యులు విజయ్ గారు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవ్ అయినందుకు వారికి ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా కోస్ట్ హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ మరియు మీకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మన యొక్క లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ శుభరాత్రి, గుడ్ నైట్.